చెప్పాను కదా. SBI PO ప్రిలిమ్స్ అండి, పేపర్ నెంబర్ 787 1 by 1 చూడండి. ఫస్ట్ 66 దగ్గర నుంచి అబ్జర్వ్ చేస్తే డేటాబేస్ మోడల్ ఇచ్చాడు చూడండి. JKLM WXYZ ఆర్ సిట్టింగ్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ విత్ ఈక్వి డిస్టెన్స్ బిట్వీన్ ఈచ్ అదర్. సమ్ ఆఫ్ దెమ్ ఫేసింగ్ సౌత్, సమ్ ఆఫ్ దెమ్ ఫేసింగ్ నార్త్. ఇక ఫర్దర్ గా వాడు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ చూడండి. మొత్తం మీద మనకి స్ట్రైట్ లైన్ లో 8 మెంబర్స్ అని ఇచ్చాడు చూడండి. 3+3+2. ఇక 1 by 1 వాడు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ చూడండి. J sits fourth to the left of X. X sits one of the extrements of the line. Suppose X starting లో తీసుకోవచ్చు లేదా X ending లో తీసుకోవచ్చు అండి. J sits fourth to the left of X. 1 2 3 4 ఇక్కడ J తీసుకుంటున్నాను. 1 2 3 4 ఇక్కడ J తీసుకుంటున్నానండి. J sits fourth to the left of X. X sits one of the extrements of the line. Both the immediate neighbors of J facing south. J యొక్క నైబర్స్ ఇద్దరు సౌత్ ఫేసింగ్ అని ఇచ్చాడు చూడండి. Both the immediate neighbors of J facing south. Next, K sits second to the left of Z. K అనేటువంటి పర్సన్ Z కి లెఫ్ట్ సైడ్ సెకండ్ పొజిషన్ లో ఉండాలి. Z ఈజ్ నాట్ ది నైబర్ ఆఫ్ J. Z అనేటువంటి పర్సన్ J యొక్క నైబర్ అవటానికి వీలు లేదని ఇచ్చాడు. సో ఇక చూడండి ఒకసారి. K sits second to the left of Z. Okay, Z is not the neighbor of J. Neither Z nor L extrements of the line. మళ్ళీ Z గాని L గాని extrements లో ఉండటానికి వీలు లేదు. సో ఓకే, K sits second to the left of Z. Z is not the neighbor of J. సో Z ఇక్కడ తీసుకుంటే లెఫ్ట్ సైడ్ సౌత్ ఫేసింగ్ తీసుకుంటే K ఇక్కడ తీసుకోవచ్చు. జాగ్రత్త చూడండి. K sits second to the left of Z. ఇంకా Z ఫస్ట్ పాసిబిలిటీ అక్కడ తప్పితే ఇంకెక్కడ అవకాశం లేదు. సెకండ్ పాసిబిలిటీ తీసుకున్నట్లయితే Z అనేటువంటి పర్సన్కి అసలు ఛాన్స్ లేదనుకోండి చూడండి. K sits second to the left of Z అంటే Z ఇక్కడ తీసుకోవాలి. Z తీసుకుంటే అక్కడ Z అనేటువంటి పర్సన్ ఎదరెంట్స్ లో రాకూడదని ఇచ్చాడు. నైదర్ Z నార్ L ఎక్స్ట్రీమెంట్స్ ఆఫ్ ది లైన్. దానికన్నా ముందర Z ఈజ్ నాట్ ది నైబర్ ఆఫ్ J అని ఇచ్చాడు. సో మనకి Z అనేటువంటి పర్సన్ J యొక్క నైబర్ అవటానికి వీలు లేదు. ఓకే, ఒకవేళ ఇక్కడ తీసుకున్నట్లయితే ఒక పాసిబిలిటీ Z ఇక్కడ తీసుకున్నారనుకోండి, నార్త్ ఫేసింగ్ తీసుకుంటే లెఫ్ట్ సైడ్ సెకండ్ పొజిషన్ లో K ఇలా రావచ్చు అనుకోండి చూడండి. K sits second to the left of Z. Z is not the neighbor of J. Neither Z nor L extrements of the line. Okay, both the immediate neighbors of L facing north. L యొక్క నైబర్స్ ఇద్దరు నార్త్ అని ఇచ్చాడు. L యొక్క నైబర్స్ ఇద్దరు నార్త్ అంటే L ఈ రెండిట్లో ఎక్కడైనా తీసుకోవచ్చు. సెకండ్ పాసిబిలిటీ తీసుకుంటే L యొక్క నైబర్స్ ఇద్దరు నార్త్ రావాలి అంటే L ఇక్కడ తప్పితే ఇంకెక్కడ అవకాశం లేదండి. బోత్ ది ఇమీడియట్ నైబర్స్ ఆఫ్ L ఫేసింగ్ నార్త్. నెక్స్ట్ ఫస్ట్ రిప్రజెంటేషన్ తీసుకుంటే L యొక్క నైబర్స్ ఇద్దరు నార్త్ రావాలి అంటే L ఇక్కడ తీసుకుంటే నైబర్స్ ఇద్దరు నార్త్ వచ్చే అవకాశం ఉంది. L ఇక్కడ తీసుకుంటే నైబర్స్ ఇద్దరు నార్త్ వచ్చే అవకాశం లేదు. సో L ఇక్కడ తీసుకుంటే నైబర్స్ ఇద్దరు నార్త్ ఫేసింగ్ అండి. అంతే అనుకోండి చూడండి. బోత్ ది ఇమీడియట్ నైబర్స్ ఆఫ్ L ఫేసింగ్ నార్త్. L ఈజ్ నాట్ ఎక్స్ట్రీమెంట్స్ అని ఇచ్చాడు. L అనేటువంటి పర్సన్ అసలు ఎక్స్ట్రీమెంట్స్ లో వచ్చే అవకాశం లేదు. L యొక్క నైబర్స్ ఇద్దరు నార్త్ ఫేసింగ్ రావాలి అని ఇచ్చాడు. L యొక్క నైబర్స్ ఇద్దరు నార్త్ ఫేసింగ్ రావాలి అంటే ఇక్కడ ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ ఇంకా అంతకన్నా అవకాశం అయితే లేదు. ఓకే, సో ఓకే, నెక్స్ట్ కంటిన్యూషన్ చూద్దాం. W సిట్స్ ఇమీడియట్లీ లెఫ్ట్ ఆఫ్ Y. W అనేటువంటి పర్సన్ వైకి ఇమీడియట్లీ లెఫ్ట్ సైడ్ లో ఉండాలి. రకరకాల అవకాశాలు ఉన్నాయి, ఎందుకంటే ఎండ్స్ లో ఎక్కడైనా ఉండొచ్చు. అక్కడ ఫస్ట్ పాసిబిలిటీ కానీ సెకండ్ పాసిబిలిటీ రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ ఛాన్స్ ఉందండి. Y sits immediately left of W sits immediately left of Y. Immediately neighbors of K facing opposite direction. K యొక్క నైబర్స్ ఇద్దరు ఆపోజిట్. వీడు నార్త్ కాబట్టి వీడు సౌత్ అండి, వీడు నార్త్ కాబట్టి వీడు సౌత్. పీపుల్ సిట్టింగ్ ఎక్స్ట్రీమెంట్స్ ఫేసింగ్ ది సేమ్ డైరెక్షన్. ఫస్ట్ దాంట్లో ఇద్దరు సౌత్ అయి ఉండాలి, సెకండ్ దాంట్లో ఇద్దరు నార్త్ అయి ఉండాలి. ఒకసారి ఈ కండిషన్ చూద్దాం. ఇందాక ఆపినటువంటి కండిషన్ W సిట్స్ ఇమీడియట్లీ లెఫ్ట్ ఆఫ్ Y అని ఇచ్చాడు. వైకి ఇమీడియట్లీ లెఫ్ట్ సైడ్ లో W అని ఇచ్చాడు. మనకి W అనేటువంటి పర్సన్ వైకి ఇమీడియట్లీ లెఫ్ట్ సైడ్. Y సిట్స్ ఇమీడియట్లీ లెఫ్ట్ ఆఫ్ W సిట్స్ ఇమీడియట్లీ లెఫ్ట్ ఆఫ్ Y అని ఇచ్చాడు. వైకి ఇక్కడ తీసుకుంటే లెఫ్ట్ సైడ్ W అవకాశం లేదు. పోనీ Y ఇక్కడ తీసుకున్న లెఫ్ట్ సైడ్ అవకాశం లేదుగా. W సిట్స్ ఇమీడియట్లీ లెఫ్ట్ ఆఫ్ Y అనేది క్యాన్సిల్. ఇక్కడ తీసుకుంటే Y ఇక్కడ తీసుకుంటే W ఇక్కడ తీసుకోవచ్చు చూడండి. W సిట్స్ ఇమీడియట్లీ లెఫ్ట్ ఆఫ్ Y. సో సెకండ్ రిప్రజెంటేషన్ ఫైనల్ అవుతుంది. ఇంకా దానికి రిలేటెడ్ గా క్వశ్చన్స్. నెక్స్ట్ ఇన్పుట్ అవుట్పుట్ ఇచ్చాడు చూడండి.
70th క్వశ్చన్ నుంచి ఇన్పుట్ అవుట్పుట్ నార్మల్ మోడల్ చూడండి. లాస్ట్ స్టెప్ కనుక అబ్జర్వ్ చేస్తే 6th స్టెప్ చూడండి. 92, 76, 77, 68, 54, 21 డిక్రీజింగ్ ఆర్డర్లో ఉన్నాయండి. వర్డ్స్ తీసుకుంటే ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉన్నాయి. డిక్రీజింగ్ పాజిబిలిటీ, ఇంక్రీజింగ్ పాజిబిలిటీ, ఆల్ఫాబెటికల్లీ ఇంక్రీజింగ్, ఇదేమో న్యూమరికల్లో డిక్రీజింగ్. స్టెప్ బై స్టెప్ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ స్టెప్ చూడండి. లెఫ్ట్ సైడ్ మీకు అబ్జర్వ్ చేసినట్టయితే లోయెస్ట్ నెంబర్ 21 రాశాడు. రైట్ సైడ్ లోయెస్ట్ వాడు బి. అక్కడి నుంచి 1 by 1 పెంచుకుంటూ వచ్చాయండి. ఓకే, బోత్ లెఫ్ట్ అండ్ రైట్ 1 by 1 మీరు అబ్జర్వ్ చేసినట్లయితే పెంచుకుంటూ వచ్చాడు. సో ఎట్ ఎ టైం లెఫ్ట్ ఒకటి రైట్ ఒకటి 2 లాజిక్స్ తీసుకున్నాయండి. ఇక దానికి రిలేటెడ్ గా వాడు ఇచ్చినటువంటి క్వశ్చన్స్. సో ఫస్ట్ వాడు ఇచ్చినటువంటి ఇన్పుట్ చూద్దాం. ఇన్పుట్ కనుక అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ వాడు ఇచ్చినటువంటిది ఎం 70 21 ఆర్, ఎం 70 21 ఆర్, ఎస్ 68 92 92, బి 54, హెచ్ బి 54, హెచ్ బి 54, హెచ్ 76 ఆర్. ఇది వాడు ఇచ్చినటువంటిది. ఓకే, సో ఇందులో మీకు ఆర్ అనేది 2 times ఉందండి. ఆర్ఈ, నెక్స్ట్ ఇది వచ్చేటప్పటికి ఆర్యు. రిమైనింగ్ మామూలుగా రిమైనింగ్ కనుక అబ్జర్వ్ చేస్తే 2 పాసిబిలిటీస్ ఇంకెక్కడా లేవు. 1 by 1 చూద్దాం. ఆర్ఈ ఆర్యును కన్వర్షన్, సారీ వాడిచ్చిన ఇన్పుటే రాసినట్టున్నాను చూడండి. మనకి ఇన్పుట్ కింద రాసుకోవాలి కదా. ఇన్పుట్ చూడండి ఒకసారి. C80 24F FAI next FAR next 55 89 P 47 G 60 R. ఇది వాడు ఇచ్చినటువంటి ఎఫ్ అనేటువంటి దాంతో 2 words ఉన్నాయండి. సో ఓకే, 1 by 1 చూద్దాం. ఫస్ట్ స్టెప్ తీసుకున్నట్లయితే లెఫ్ట్ సైడ్ మనకి లోయెస్ట్ నెంబర్ రాయాలి, రైట్ సైడ్ వచ్చేప్పటికి లోయెస్ట్ వర్డ్ రాసుకోవాలండి. ఓకే, సో ఓకే చూడండి. మనకి ఇచ్చినటువంటి దాంట్లో లోయెస్ట్ నెంబర్ కనుక అబ్జర్వ్ చేస్తే ఉంది 24 ఇస్ ది లోయెస్ట్ నెంబర్. అగైన్ వర్డ్స్ తీసుకున్నట్లయితే లోయెస్ట్ వర్డ్ కనుక అబ్జర్వ్ చేసినట్టయితే మనకి ఇచ్చినటువంటి పాసిబిలిటీలో సి తప్పితే ఇంకేం అవకాశం లేదు. సో ఫస్ట్లో 24 రావాలి, తర్వాత 80 FAI FAR 55 89 P47 G60 R, చివర్లో వచ్చేటప్పటికి సి రాస్తామండి, విచ్ ఈస్ ది ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ తీసుకుంటే నెక్స్ట్ వచ్చేటువంటి 24 తర్వాత నెక్స్ట్ వచ్చేటువంటి నెంబర్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే 24 తర్వాత నెక్స్ట్ వచ్చేది 47. నెక్స్ట్ సికి తర్వాత నెక్స్ట్ వచ్చేటువంటి తీసుకున్నట్లయితే ఎఫ్తో వచ్చేటువంటిదే అవుతుంది. FAIయా లేకపోతే FAR అనేది అబ్జర్వ్ చేస్తే FAI రావాలి. ఓకే, 24 ముందలే రాశాడుగా మనకి డిక్రీజింగ్ పాసిబిలిటీ కాబట్టి దానికన్నా ముందలే మనం నెక్స్ట్ రిప్రజెంటేషన్ తీసుకోవాలి. ఓకే, సో 24 కన్నా పెద్ద నెంబర్ ఏదైతే ఉందో అది తీసుకుంటే 47 24. నెక్స్ట్ 80 FAR 55 89 P G60 R. నెక్స్ట్ ఇప్పుడు సి కన్నా ముందలు తీసుకోవాలా తర్వాత తీసుకోవాలంటే అటుపక్క మాత్రం రైట్ సైడ్ రాశాడు, ఇటుపక్క లెఫ్ట్ సైడ్ రాస్తాడు, అటుపక్క రైట్ సైడ్ రాశాడు. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేటప్పటికి సికి తర్వాత FAI రావాలి. నెక్స్ట్ థర్డ్ స్టెప్ చూడండి. థర్డ్ స్టెప్ లో నెక్స్ట్ 2 పాసిబిలిటీస్. నెంబర్స్ లో 47 తర్వాత నెక్స్ట్ వచ్చేటువంటి నెంబర్ తీసుకున్నట్లయితే 55 అవుతుందండి, తర్వాత FAR రాయాలి. సో 55 47 24 80 89 P G60 R. నెక్స్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే వర్డ్స్ C
FAI, FAR. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ స్టెప్ చూడండి. ఫోర్త్ స్టెప్ అబ్జర్వ్ చేస్తే నెక్స్ట్ వచ్చేటువంటి 2 వర్డ్స్ 55 తర్వాత 60 తీసుకుంటాం, దాని తర్వాత జి 60 55 47 24 నెక్స్ట్ 80 89 PR C FAI FAR G. నెక్స్ట్ ఫిఫ్త్ స్టెప్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే స్టెప్ 5 చూడండి. ఇందుట్లో వచ్చేటువంటివి నెక్స్ట్ 60 తర్వాత 80 తీసుకుంటాం, నెక్స్ట్ P 80 నెక్స్ట్ 60 55 47 24 నెక్స్ట్ వచ్చేటప్పటికి 89 R C FAI FAR G నెక్స్ట్ వచ్చేప్పటికి P. నెక్స్ట్ స్టెప్ లాస్ట్ స్టెప్ అవుతుంది. సో సిక్స్త్ స్టెప్ వచ్చేప్పటికి 89 స్టార్టింగ్ లో రాసుకుంటాం, ఆర్ తీసుకెళ్ళి ఎండింగ్ లో రాసుకుంటామండి. సో విచ్ ఈస్ ది లాస్ట్ స్టెప్. ఓకే, నార్మల్ లాజిక్ డైరెక్ట్ గా తీసుకోవచ్చు, ఇక దానికి రిలేటెడ్ గా క్వశ్చన్స్. నెక్స్ట్ 76 దగ్గర నుంచి చూడండి, అగైన్ డేటా ఇచ్చాడు చూడండి. JKLMNOPQ సిట్టింగ్ అరౌండ్ ఎ స్క్వేర్ టేబుల్, 4 of them sit square of the 4 of them corner, 4 of them middle. The one seated in the 4 corners facing the outside. Corner లో ఉన్న వాళ్ళు అవుట్ సైడ్ అని ఇచ్చాడు, మిడిల్ ఆఫ్ ది సైడ్ వచ్చేటప్పుడు సెంటర్ అని ఇచ్చాడు. సో ఇక ఫర్దర్ గా వాడు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ స్క్వేర్ టేబుల్లో మనకి మిడిల్లో 4 మెంబర్స్, కార్నర్ లో 4 మెంబర్స్ అని ఇచ్చాడు చూడండి. ఓకే, వన్ బై వన్ చూడండి. ది బ్యాంకర్ సిట్స్ ఎట్ ది మిడిల్ ఆఫ్ ది వన్ ఆఫ్ ది సైడ్ ఆఫ్ ది టేబుల్. సో మనకి ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ యొక్క ప్రొఫెషన్ అది తీసుకోవాలి. అగైన్ ఫేసింగ్స్ చూద్దాం ఒకసారి. 4 of them sit to middle, 4 of them corner అని ఇచ్చాడు. ది వన్ హూ సిట్ ది 4 కార్నర్స్ ఫేసింగ్ ది అవుట్ సైడ్, కార్నర్ లో ఉన్నవాడు అవుట్ సైడ్ అని ఇచ్చాడు. ఆటోమేటిక్ గా మిడిల్ లో ఉన్నటువంటి పర్సన్ ఇన్ సైడ్. ది వన్ 4 కార్నర్స్ ఫేసింగ్ ది అవుట్ సైడ్ వైల్ దోస్ మీట్ ఇన్ మిడిల్ ఆఫ్ ది సైడ్ ఫేసింగ్ ది సెంటర్. ఇక ఫర్దర్ గా వాడు ఇచ్చినటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ యొక్క ప్రొఫెషన్స్ ఏవో ఇచ్చాడు. వన్ బై వన్ చూద్దాం. ది బ్యాంకర్ సిట్స్ అట్ ది మిడిల్ ఆఫ్ ది వన్ ఆఫ్ ది సైడ్ ఓన్లీ 3 people సిట్ బిట్వీన్ బ్యాంకర్ అండ్ ఎన్ అని ఇచ్చాడు. సో ఇక్కడ బ్యాంకర్ తీసుకుంటే బ్యాంకర్ కి ఎన్ కి మధ్యలో 3 members అని ఇచ్చాడు. నథింగ్ బట్ ఆపోజిట్ టు ఈచ్ అదర్ తీసుకుంటున్నాను. నెక్స్ట్ ది డాక్టర్ ఈజ్ ఇమీడియట్లీ నైబర్ ఆఫ్ ఎన్, ఎన్ యొక్క నైబర్ డాక్టర్ అని ఇచ్చాడు. లెఫ్టా రైటా అనేది కన్ఫామ్ గా చెప్పలేము, వన్ ఆఫ్ ది పాసిబిలిటీ డాక్టర్ తీసుకుంటున్నానండి. ఓకే, ఎందుకంటే 2 possibilities అంటే మొత్తం పోతుంది, అందుకని వన్ ఆఫ్ ది పాసిబిలిటీ ముందర తీసుకుని రెండోది మళ్ళీ తర్వాత చెక్ చేద్దాం కావాలంటే. డాక్టర్ ఈజ్ ఇమీడియట్లీ నైబర్ ఆఫ్ ఎన్, బట్ మీరు చెక్ చేసేటప్పుడు 2 arrangements ఎట్ ఏ టైం ట్రై చేయండి, ఎందుకంటే మనకి స్పేస్ లేదు కాబట్టి నేను తీసుకుంటున్నాను ఇలా మీ కన్వీనియంట్ కోసం. మీరు చేసేప్పుడు మాత్రం 2 arrangements ఎట్ ఏ టైం తీసుకోండి, ఈజీ అయిపోతుంది. డాక్టర్ ఈజ్ ఇమీడియట్లీ నైబర్ ఆఫ్ ఎన్ అని ఇచ్చాడు. నెక్స్ట్ క్యూ సిట్ సెకండ్ టు ది రైట్ ఆఫ్ డాక్టర్, డాక్టర్ కి రైట్ సైడ్ సెకండ్ పొజిషన్ లో క్యూ సిట్స్ సెకండ్ టు ది రైట్ ఆఫ్ డాక్టర్. నెక్స్ట్ ఓ సిట్స్ థర్డ్ టు ది రైట్ ఆఫ్ మ్యూజిషియన్. ఎక్కడ అనేది ఓ అండ్ మ్యూజిషియన్ ఎట్ ప్రెసెంట్ క్లారిటీ లేదు, చూద్దాం. నెక్స్ట్ వన్ నైదర్ ఎన్ నార్ క్యూ ఈజ్ ఎ మ్యూజిషియన్, ఎన్ గాని క్యూ గాని మ్యూజిషియన్ కాదు అని చెప్తున్నాయండి. ఎన్ అండ్ క్యూ మ్యూజిషియన్ అయ్యే అవకాశం లేదు. ఓ సిట్స్ థర్డ్ టు ది రైట్ ఆఫ్ మ్యూజిషియన్, ఓ అనేటువంటి పర్సన్ మ్యూజిషియన్ కి రైట్ సైడ్ థర్డ్ పొజిషన్ అంటే మ్యూజిషియన్ ఇక్కడ తీసుకుంటే రైట్ సైడ్ థర్డ్ పొజిషన్ ఛాన్స్ ఉంది, మ్యూజిషియన్ ఇక్కడ తీసుకున్న రైట్ సైడ్ థర్డ్ పాసిబిలిటీ ఛాన్స్ ఉంది, మ్యూజిషియన్ ఇక్కడ తీసుకుంటే రైట్ సైడ్ 1 2 3 అవకాశం లేదు, ఇక్కడ తీసుకుంటే 1 2 3 ఛాన్స్ ఉంది. మ్యూజిషియన్ కి రకరకాల అవకాశాలు ఉన్నాయండి, చూద్దాం. మ్యూజిషియన్ ఈజ్ నైదర్ ఇమీడియట్లీ నైబర్ ఆఫ్ బ్యాంకర్ నార్ ఎన్, మళ్ళీ కంటిన్యూషన్ చూడండి. మ్యూజిషియన్ బ్యాంకర్ యొక్క నైబర్ అయ్యే అవకాశం లేదు అని ఇచ్చాడు. సో బ్యాంకర్ యొక్క నైబర్ ఎటు మనం తీసుకునేటువంటి పాసిబిలిటీ ఉందా లేదా అంటే ఇక్కడ మ్యూజిషియన్ తీసుకుంటే రైట్ సైడ్ పాసిబిలిటీ ఛాన్స్ ఉంది, ఇక్కడ బ్యాంకర్ మ్యూజిషియన్ రాకూడదని ఇచ్చాడు, ఇక్కడ మ్యూజిషియన్ రాకూడదని ఇచ్చాడు. ఓకే, నెక్స్ట్
కంటిన్యూషన్ చూద్దాం. మ్యూజిషియన్ ఈజ్ నైదర్ ఇమీడియట్లీ నైబర్ ఆఫ్ బ్యాంకర్ నార్ ఎన్ యొక్క నైబర్ కూడా అవకాశం లేదు అని ఇస్తున్నాయండి. మనకి మ్యూజిషియన్ అనేటువంటి పర్సన్ ఆల్రెడీ ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్లో ఎన్ కానీ క్యూ కానీ మ్యూజిషియన్ రాకూడదని ఇచ్చాడు. అగైన్ మ్యూజిషియన్ అనేటువంటి వాడు నాట్ ది ఇమీడియట్లీ నైబర్ ఆఫ్ బ్యాంకర్ నార్ ఎన్ యొక్క నైబర్ కూడా అయ్యే అవకాశం లేదని ఇచ్చాడు. సో ఇప్పుడు మనకి ఇలా తీసుకున్న మ్యూజిషియన్కి రెండు రకాల అవకాశాలు ఉన్నాయండి. ఓ సిట్స్ థాట్ టు ది రైట్ ఆఫ్ మ్యూజిషియన్ అంటే మనం అక్కడ తీసుకున్నటువంటి రెండు రిప్రజెంటేషన్స్ డాట్ పెట్టినటువంటి రెండిట్లో ఎక్కడైనా ఛాన్స్ ఉంది. చూద్దాం. ఓ ఈజ్ నాట్ డాక్టర్ అని ఇచ్చాడు. ఓ అనేటువంటి పర్సన్ డాక్టర్ కాదు అంటే మ్యూజిషియన్ ఇక్కడ వచ్చే అవకాశం లేదు. సో ఇక్కడ మ్యూజిషియన్ తీసుకుంటున్నానండి. రైట్ సైడ్ థర్డ్ పొజిషన్ ఇక్కడ ఓ రావాలి, యూనిక్ పాసిబిలిటీ వస్తుంది. ది ఇంజనీర్ సిట్స్ ఇమీడియట్లీ లెఫ్ట్ ఆఫ్ పి. పీకి ఇమీడియట్లీ లెఫ్ట్ సైడ్ లో ఇంజనీర్ అని ఇచ్చాడు. పి ఈజ్ నైదర్ మ్యూజిషియన్ ఆర్ బ్యాంకర్. పి అనేటువంటి పర్సన్ మ్యూజిషియన్ కానీ బ్యాంకర్ కానీ కాదని ఇచ్చాడు. నెక్స్ట్ పి ఈజ్ నాట్ ది నైబర్ ఆఫ్ ఎన్ అని ఇచ్చాడు. పి అనేటువంటి పర్సన్ ఎన్ యొక్క నైబర్ అవటానికి వీల్లేదు. ఒకసారి చూద్దాం. ది ఇంజనీర్ సిట్స్ ఇమీడియట్లీ లెఫ్ట్ ఆఫ్ పి. పీకి ఇమీడియట్లీ లెఫ్ట్ సైడ్ లో ఇంజనీర్ రావాలి. అగైన్ పి అనేటువంటి పర్సన్స్కి ఏవో కండిషన్స్ ఇచ్చాడు. ఇంకా పాసిబిలిటీస్ తీసుకున్నట్లయితే పి ఎక్కడ తీసుకుంటే వాడికి ఇమీడియట్లీ లెఫ్ట్ సైడ్ లో ఇక్కడ మనకి ఇంజనీర్ రావాలి. ఇంతకన్నా అవకాశం లేదు చూడండి. ఓకే, పి ఈజ్ నాట్ ది నైబర్ ఆఫ్ మ్యూజిషియన్ బ్యాంకర్. పి ఈజ్ నాట్ ది నైబర్ ఆఫ్ ఎన్ అని ఇచ్చాడు. సో ఎన్ యొక్క నైబర్ అవ్వకూడదు, మ్యూజిషియన్ బ్యాంకరు అవ్వకూడదు అంటే కన్ఫామ్ ఇక్కడ తప్పితే ఇంకెక్కడ అవకాశం అయితే లేదు. ఓకే, దానికన్నా ముందు ఇచ్చినటువంటిది ఇంజనీర్ సిట్స్ ఇమీడియట్లీ లెఫ్ట్ ఆఫ్ పి. ఓకే, ఓన్లీ వన్ పర్సన్ సిట్ బిట్వీన్ ఇంజనీర్ అండ్ జే. ఇంజనీర్కి జేకి మధ్యలో వన్ పర్సన్ అని ఇచ్చాడు. జే ఇక్కడ రాసుకుంటున్నాను, యూనిక్ ఛాన్స్ ఉంది ఇక్కడ కూడా. ది పైలట్ సిట్స్ ఇమీడియట్లీ రైట్ ఆఫ్ కే. కే ఈజ్ నైదర్ బ్యాంకర్ నార్ మ్యూజిషియన్. కే అనేటువంటి పర్సన్ మళ్ళీ బ్యాంకర్ కాదు, మ్యూజిషియన్ కాదని ఇచ్చాడు. ఈ కండిషన్ చూడండి. మనకి పైలట్ అనేటువంటి పర్సన్ ఇమీడియట్లీ రైట్ ఆఫ్ కే అని ఇచ్చాడు. కేకి ఇమీడియట్లీ రైట్ సైడ్ లో పైలట్ రావాలి అనేటువంటిది అబ్జర్వ్ చేస్తే కే డాక్టర్ అయితే వాడికి ఇమీడియట్లీ రైట్ సైడ్ లో ఛాన్స్ ఉందండి. ఇక్కడ తీసుకుంటే ఈడు మనకి పైలట్ పాసిబిలిటీ ఉంది. ఓకే, పైలట్ ఇమీడియట్లీ రైట్ ఆఫ్ కే అని ఇచ్చాడు. ఇమీడియట్లీ రైట్ ఆఫ్ కే. కే ఈజ్ నైదర్ బ్యాంకర్ నార్ మ్యూజిషియన్ అని ఇచ్చాడు. ఓకే, ఓన్లీ 3 people సిట్ బిట్వీన్ ఎల్ అండ్ పెయింటర్. ఎల్ కి పెయింటర్ కి మధ్యలో 3 members అని ఇచ్చాడు. అంటే కన్ఫామ్ గా వాళ్ళిద్దరూ ఆపోజిట్ ఈచ్ అదర్ రావాలి. సపోజ్ ఎల్ మ్యూజిషియన్ అయితే ఆపోజిట్ లో పెయింటర్ ఛాన్స్ ఉంది. ఎల్ బ్యాంకర్, ఎం అనేటువంటి పర్సన్ మ్యూజిషియన్ కాదు అన్నాడు. ఓకే, ది లాయర్ ఈజ్ నాట్ ది నైబర్ ఆఫ్ పెయింటర్. పెయింటర్ యొక్క నైబర్ లాయర్ కాదని ఇచ్చాడు. అంటే కన్ఫామ్ గా జే అనేటువంటి పర్సన్ లాయర్ గా తీసుకోవచ్చు అండి. జే అనేటువంటి పర్సన్ లాయర్ గా తీసుకుంటున్నాను. ఇంకా క్యూ యొక్క ప్రొఫెషన్ మిస్ అయింది చూడండి. వాడు ఇచ్చినటువంటి దాంట్లో కనుక అబ్జర్వ్ చేస్తే క్యూ అనేటువంటి పర్సన్ యొక్క ప్రొఫెషన్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఏమని తీసుకోవచ్చు? మ్యూజిషియన్, పైలట్, ఇంజనీర్, టీచర్ అనుకోండి చూడండి. టీచర్. నెక్స్ట్ బ్యాంకర్ ఒకటి మిగిలిపోయాడు చూడండి. జేకేఎల్ ఎం. ఎం అనేటువంటి పర్సన్ వచ్చాడా? ఎం అనేటువంటి పర్సన్ రాలేదనుకోండి చూడండి. ఎం తర్వాత ఎన్ఓపిక్యూ. ఓకే, సో ఎం అనేటువంటి పర్సన్ బ్యాంకర్ గా తీసుకుంటాం. ఇది వాడు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. ఇక దానికి రిలేటెడ్ గా వాడు ఇచ్చినటువంటి క్వశ్చన్స్. ఓకే, ఎం ఈజ్ నాట్ ఏ మ్యూజిషియన్ అని ఇచ్చాడు. ఓకే, ఎం గురించి ఎక్కడ రాయలేదండి మనం. ఇక దాని మీద రేపండే వాడు ఇచ్చినటువంటి క్వశ్చన్స్ అండి. నెక్స్ట్ 81 to 85 చూద్దాం. అగైన్ ఏ డేటా ఇచ్చాడు చూడండి. 7 ఫ్రెండ్స్, డిఫరెంట్ షేప్స్, ఏవో ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్కి డిఫరెంట్ షేప్స్ ఇంట్రెస్టెడ్ అని ఇచ్చాయండి. డిఫరెంట్ మంత్స్, ఫిబ్రవరి దగ్గర నుంచి ఫిబ్రవరి, ఏప్రిల్, మే, జూలై, సెప్టెంబర్, అక్టోబర్, డిసెంబర్, బట్ నాట్ నెసర్లీ ఇన్ ది సేమ్ ఆర్డర్. ఓకే, సో ఓకే, 1 by 1 ఫస్ట్ వాడు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్లో మంత్స్ తీసుకుంటున్నాను చూడండి. స్టార్టింగ్ ఫ్రమ్ ఫిబ్రవరి, దాని తర్వాత ఏప్రిల్, మే, జూలై, సెప్టెంబర్, అక్టోబర్ అండ్ డిసెంబర్. ఓకే, 1 by 1 వాడు ఇచ్చినటువంటి కండిషన్స్ చూద్దాం. వై వాజ్ బోర్న్ ఇన్ ది మంత్ ఆఫ్ అక్టోబర్ లైక్ నైదర్ ట్రయాంగిల్ నార్ హెక్సగాన్. వై అనేటువంటి పర్సన్ అక్టోబర్ అని ఇచ్చాడు. అగైన్ ఈ వై అనేటువంటి పర్సన్కి ఏమేమి పనికిరావో చూడండి. వై అనేటువంటి పర్సన్కి ఏం పనికిరాదు? ట్రయాంగిల్ పనికిరాదు, హెక్సగాన్ పనికిరాదు అని ఇచ్చాడు.
ఓకే, నెక్స్ట్ ఫర్దర్ గా ఇచ్చినటువంటి ది వన్ హూ లైక్ రెక్టాంగిల్ వాజ్ బోర్న్ ఇన్ ది డిసెంబర్ లో ఉన్నటువంటి పర్సన్ కి రెక్టాంగిల్ ఇంట్రెస్ట్ అని ఇచ్చాయండి. ఓకే, నెక్స్ట్ ఫర్దర్ గా ఇచ్చింది జెడ్ లైక్ పెంటగాన్ అండ్ వాజ్ నైదర్ బోర్న్ ఇన్ ఫిబ్రవరి నార్ సెప్టెంబర్. ఫిబ్రవరిలో కానీ సెప్టెంబర్లో కానీ జెడ్ అనేటువంటి పర్సన్ పనికిరాడు అని ఇస్తున్నాడు. ఓకే, ఆ జెడ్ అనేటువంటి పర్సన్ యొక్క సింబల్ వచ్చేటప్పటికి పెంటగాన్ అని ఇచ్చాడు. ఏప్రిల్, మే, జూలై ఎక్కడైనా అవకాశం ఉంది. చూద్దాం, కంటిన్యూషన్ చూద్దాం ఫర్దర్గా. నెక్స్ట్ ఫర్దర్గా ఇచ్చినటువంటి చూడండి ఎక్స్ వాజ్ బోర్న్ ఇన్ జూలై డస్ నాట్ లైక్ హెక్సగాన్ అని ఇచ్చాడు. ఎక్స్ వాజ్ బోర్న్ ఇన్ జూలై, ఎక్స్ అనేటువంటి పర్సన్ జూలై అని ఇచ్చాడండి. అండ్ డస్ నాట్ లైక్ హెక్సగాన్, వీడికి హెక్సగాన్ పనికిరాదు అని ఇస్తున్నాడు. ఓకే, ఇప్పుడు జెడ్ అనేటువంటి పర్సన్ ఏప్రిల్ కానీ మే కానీ అవకాశం ఉందండి. ది వన్ హూ లైక్ సర్కిల్ వాజ్ నైదర్ బోర్న్ జూలై నార్ అక్టోబర్. సర్కిల్ వచ్చేటప్పటికి జూలై కానీ అక్టోబర్ కానీ పనికిరాదని ఇచ్చాడు. సర్కిల్ వచ్చేప్పటికి జూలై పనికిరాదు. నెక్స్ట్ ఇంకేం పనికిరాదని ఇచ్చాడు? అక్టోబర్. సర్కిల్ జూలై పనికొచ్చే అవకాశం లేదు, అక్టోబర్ పనికొచ్చే అవకాశం లేదు. ఓకే, ది వన్ హూ లైక్ సర్కిల్ నైదర్ బోర్న్ జూలై నార్ అక్టోబర్ అని ఇచ్చాడు. డబ్ల్యూ లైక్స్ ట్రయాంగిల్ అండ్ వాజ్ నాట్ బోర్న్ ఇన్ ఫిబ్రవరి. డబ్ల్యూ అనేటువంటి పర్సన్కి ట్రయాంగిల్ అని ఇచ్చాడు. ఆల్రెడీ మనకి ట్రయాంగిల్ అక్టోబర్ పనికిరాదు. ఇప్పుడు డబ్ల్యూ అనేటువంటి పర్సన్ ట్రయాంగిల్ తీసుకోవాలి అంటే ఏప్రిల్ కావచ్చు, మే కావచ్చు, సెప్టెంబర్ కావచ్చు. జెడ్ అనేటువంటి పర్సన్ పెంటగాన్ వచ్చేప్పటికి మే కానీ ఏప్రిల్ కానీ అవకాశం ఉంది. చూద్దాం. డబ్ల్యూ లైక్స్ ట్రయాంగిల్. నెక్స్ట్ టీ వాజ్ బోర్న్ ఇన్ ది మంత్ ఆఫ్ మే అండ్ డస్ నాట్ లైక్ సర్కిల్. టీ వాజ్ మే అండ్ నాట్ సర్కిల్. ఇక జెడ్ కన్ఫామ్ గా ఏప్రిల్ తప్పితే ఇంకెక్కడ అవకాశం లేదు. చూడండి, జెడ్ అనేటువంటి పర్సన్ పెంటగాన్. ఇక డబ్ల్యూ అనేటువంటి పర్సన్ ట్రయాంగిల్ ఎక్కడ అంటే ఓన్లీ సెప్టెంబర్ ఛాన్స్ ఉందండి. ఇక్కడ తప్పితే ఇంకెక్కడ డబ్ల్యూ అనేటువంటి పర్సన్కి ఛాన్స్ లేదు. ఓకే, నెక్స్ట్ ఫర్దర్గా ఇచ్చినటువంటి చూడండి నెక్స్ట్ కంటిన్యూషన్ టీ వాజ్ నాట్ బోర్న్ ఇన్ ది మంత్ ఆఫ్ మే అండ్ నాట్ టీ వాజ్ నాట్ బోర్న్ ఇన్ ది మంత్ ఆఫ్ మే. టీ అనేటువంటి పర్సన్ బోర్న్ ఇన్ ది మంత్ ఆఫ్ మే అండ్ డస్ నాట్ సర్కిల్ అని ఇచ్చాడు. యూ డస్ నాట్ లైక్ రెక్టాంగిల్ అని ఇచ్చాడు. యూ డస్ నాట్ లైక్ రెక్టాంగిల్. యూ అనేటువంటి పర్సన్కి రెక్టాంగిల్ పనికిరాదని ఇచ్చాడు. ఓకే, యూ అనేవాడికి రెక్టాంగిల్ పనికిరాదంటే ఫిబ్రవరిలో తీసుకుంటున్నాను. ఇంకా మిగిలినటువంటి పర్సన్ ఎవరు అనేది కనుక అబ్జర్వ్ చేసినట్లయితే వాడు ఇచ్చిన రిప్రజెంటేషన్ టీయూవి డబ్ల్యూఎక్స్వైజెడ్. టీయూవి డబ్ల్యూఎక్స్వైజెడ్. సో ఇప్పుడు వాడు ఇచ్చినటువంటి రిమైనింగ్ పాసిబిలిటీస్ అబ్జర్వ్ చేస్తే సర్కిల్ కనుక అబ్జర్వ్ చేస్తే టీ అనేటువంటి పర్సన్కి పనికిరాదు, ఎక్స్ అనేటువంటి పర్సన్కి పనికిరాదు, వై అనేటువంటి పర్సన్కి పనికిరాదు. సో కన్ఫామ్ ఇక్కడ సర్కిల్ తీసుకోవాలండి. హెక్సగాన్ మీరు అబ్జర్వ్ చేస్తే ఎక్స్కి వైకి పనికిరాదని ఇచ్చాడు. సో ఇక్కడ హెక్సగాన్ తీసుకుంటున్నానండి. ట్రయాంగిల్ ఆల్రెడీ క్లియర్ అయిపోయింది. నెక్స్ట్ లాస్ట్ వన్ చూడండి. యూ డస్ నాట్ రెక్టాంగిల్ అని ఇచ్చాడు. ది వన్ బోర్న్ ఇన్ ది మంత్ ఆఫ్ జులై నాట్ ఆక్టగాన్ అని ఇచ్చాడు. జులై ఆక్టగాన్ కాదు అంటే అక్టోబర్లో ఆక్టగాన్ అయి ఉండాలి. ఇంకా మిగిలినటువంటి షేప్ వచ్చేప్పటికి ఆ ఎక్స్ అనేటువంటి పర్సన్కి తీసుకుంటున్నాను. మిగిలినటువంటి షేప్ కనుక అబ్జర్వ్ చేస్తే ఏం మిగిలిందో చూడండి ఒకసారి. స్క్వేర్ మిగిలిందండి. ఇక దానికి రిలేటెడ్గా వాడు ఇచ్చినటువంటి క్వశ్చన్స్. నెక్స్ట్ డైరెక్షన్స్ మీద డిపెండ్ అయ్యి ఇచ్చినట్టున్నాడు చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 86th ప్రాబ్లం చూడండి. 86th వన్ చూడండి. బి ఈజ్ 8 meters టు ది ఈస్ట్ ఆఫ్ ఏ. ఏ నుంచి 8 meters ఈస్ట్ డైరెక్షన్ లో బి అనేటువంటి పర్సన్ ఉన్నాడు అని ఇచ్చాడు. బి ఈజ్ 8 meters టు ది ఈస్ట్ ఆఫ్ ఏ. సి ఈజ్ 5 meters టు ది నార్త్ ఆఫ్ బి. 5 meters నార్త్ డైరెక్షన్ లో సి. డి ఈజ్ 5 meters టు ది వెస్ట్ ఆఫ్ సి. 5 meters వెస్ట్ డైరెక్షన్ వస్తే ఇక్కడ ఎవరున్నారని చెప్పాడు? డి ఈజ్ 5 meters టు ది వెస్ట్ ఆఫ్ సి. నెక్స్ట్ ఈజ్ 9 meters టు ది సౌత్ ఆఫ్ డి. డి అనేటువంటి పాయింట్ నుంచి 9 meters సౌత్ డైరెక్షన్ లో వస్తే ఇక్కడ ఈ అనేటువంటి పాయింట్ ఉందని ఇచ్చాడు. నెక్స్ట్ ఎఫ్ ఈజ్ 3 meters టు ది వెస్ట్ ఆఫ్ ఈ. మనకి ఇక్కడ నుంచి 3 meters వెస్ట్ వస్తే, ఎందుకంటే ఇది మొత్తం 8, 5 పోతే ఇక్కడ 3 వస్తుందండి. ఇక్కడ ఎవరున్నారని చెప్తున్నాడు? ఎఫ్. జీ ఈజ్ 5 meters టు ది నార్త్ ఆఫ్ ఏ. ఏ నుంచి 5 meters నార్త్ డైరెక్షన్ లో ఇక్కడ జీ అనేటువంటి పర్సన్ ఉన్నాడని ఇచ్చాడు. ఓకే, ఇక దానికి రిలేటెడ్ గా వాడు ఇచ్చినటువంటి క్వశ్చన్స్. నెక్స్ట్ 88 దగ్గర నుంచి చూడండి. 88 ఆన్వర్డ్స్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే మనకు అవి స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్స్ మీద డిపెండ్ అయ్యి ఇచ్చినటువంటివండి. డస్ నాట్ ఫాలో కేసెస్ ఇచ్చినట్టున్నాడు చూడండి.
లాజికల్లీ డస్ నాట్ ఫాలోస్. ఓకే, వన్ బై వన్ చూద్దాం. ఆల్ మార్క్స్ ఆర్ సింబల్స్. మార్క్స్ అన్ని సింబల్స్ అని ఇచ్చాడు. ఆల్ సింబల్స్ ఆర్ లెటర్స్. నో లెటర్ ఈజ్ ఏ ఆల్ఫాబెట్. లెటర్ ఏది ఆల్ఫాబెట్ కాదని ఇచ్చాడు. నెక్స్ట్ సమ్ ఆల్ఫాబెట్స్ ఆర్ డిజిట్స్. ఆల్ఫాబెట్స్ లో కొన్ని డిజిట్స్ అని ఇచ్చాడు. ఓకే, ఫస్ట్ వన్ చూడండి. సమ్ ఆల్ఫాబెట్స్ ఆర్ డిజిట్స్. ఫస్ట్ కన్క్లూజన్, ఆల్ సింబల్స్ బీయింగ్ డిజిట్స్ ఈజ్ ఏ పాసిబిలిటీ. సింబల్స్ అన్ని డిజిట్స్ అని ఇచ్చాడు. పాసిబిలిటీ కాబట్టి తీసుకోవడానికి అవకాశం ఉందిగా. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్ అబ్జర్వ్ చేస్తే ఆల్ మార్క్స్ ఆర్ లెటర్స్. ఓకే, నో సింబల్ ఈజ్ ఏ ఆల్ఫాబెట్. ఇది కూడా ఓకే. ఆల్ లెటర్స్ బీయింగ్ డిజిట్స్ ఈజ్ ఏ పాసిబిలిటీ. లెటర్స్ అని డిజిట్స్ ఛాన్స్ ఉంది. ఆల్ మార్క్స్ ఆర్ డిజిట్స్. ఇది పాసిబిలిటీయే కానీ కన్ఫర్మేషన్ కాదండి. సో ఆన్సర్ ఈస్ ఫిఫ్త్ ఆప్షన్. నెక్స్ట్ సమ్ బర్డ్స్ ఆర్ యానిమల్స్. ఆల్ యానిమల్స్ ఆర్ రెపటైల్స్. ఆల్ రెపటైల్స్ ఆర్ నట్స్. ఆల్ నట్స్ ఆర్ బీన్స్. ఇదేమో బర్డ్ అండి. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ అసలు నో లేదు, కానీ కన్క్లూజన్ లో నో కనిపిస్తుంది చూడండి. స్టేట్మెంట్ లో నో రాకుండా కన్క్లూజన్ లో నో ఎట్టి పరిస్థితుల్లో రాదు, డైరెక్ట్ గా పట్టేసుకోవచ్చు. ఫోర్త్ ఆప్షన్, నో బర్డ్ ఈజ్ ఏ బీన్ అని ఇచ్చాడు. సమ్ అవుతుంది, నో ఎలా చెప్పగలుగుతాం, పనికి రాదు. సో డస్ నాట్ ఫాలో కేసెస్ కాబట్టి డైరెక్ట్ గా తీసుకుంటున్నాను. నెక్స్ట్, నో ప్లేన్ ఈజ్ ఏ షిప్. ఆల్ కార్స్ ఆర్ ప్లేన్స్. కార్స్ అన్ని ప్లేన్స్ అని ఇచ్చాడు. ఆల్ షిప్స్ ఆర్ బైక్స్. షిప్స్ అన్ని బైక్స్ అని ఇచ్చాడు. ఆల్ కార్స్ ఆర్ ప్లేన్స్. ఓకే, ఆల్ షిప్స్ ఆర్ బైక్స్ అని ఇచ్చాడు. నో బైక్ ఈజ్ ఏ ట్రక్ అని ఇచ్చాడు. బైక్ ఏది ట్రక్ కాదు. ఫస్ట్ వన్, ఆల్ బైక్స్ ఆర్ కార్స్ అని ఇచ్చాడు. బైక్స్ అన్ని కార్స్ అనేది ఎప్పటికీ కాదు. సో మనకి ఇక రిమైనింగ్ అనవసరమేగా. వన్ వచ్చేసింది కాబట్టి అన్ఫార్చునేట్లీ రిమైనింగ్ చెక్ చేయట్లేదండి. నెక్స్ట్ 91 చూడండి. ఆల్ పార్ట్స్ ఆర్ ఫ్రాగ్మెంట్స్. ఆల్ ఫ్రాగ్మెంట్స్ ఆర్ బిట్స్. సమ్ బిట్స్ ఆర్ చిప్స్. ఆల్ చిప్స్ ఆర్ సెక్షన్స్. ఫస్ట్ వన్, ఆల్ పార్ట్స్ బీయింగ్ సెక్షన్స్ ఈజ్ ఏ పాసిబిలిటీ అన్నాడు. పార్ట్స్ అన్ని సెక్షన్స్, పాసిబిలిటీ కాబట్టి తీసుకోవచ్చుగా. నెక్స్ట్, ఆల్ చిప్స్ బీయింగ్ ఫ్రాగ్మెంట్స్ ఈజ్ ఏ పాసిబిలిటీ అన్నాడు. ఇది కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్, ఇందులో కూడా నో లేదండి, కానీ కన్క్లూజన్ నో కనిపిస్తుంది చూడండి. నో సెక్షన్ ఈజ్ ఏ బిట్ అన్నాడు. సెక్షన్ కి బిట్ కి నో పనికి రాదు, డైరెక్ట్ గా తీసేసుకోవచ్చు ఇది కూడా. నెక్స్ట్, నో ఎగ్జిట్ ఈజ్ ఏ డోర్. ఆల్ విండోస్ ఆర్ డోర్స్. ఆల్ లాక్స్ ఆర్ విండోస్. లాక్స్ అన్ని విండోస్ అని ఇచ్చాడు. ఆర్ కర్టెన్స్ ఆర్ లాక్స్ అని ఇచ్చాడు. కర్టెన్స్ అన్ని లాక్స్. ఇది లాక్, లోపల కర్టెన్స్. కర్టెన్స్ అన్ని లాక్స్, లాక్స్ అన్ని విండోస్, విండోస్ అన్ని డోర్స్. డోర్ ఏది ఎగ్జిట్ కాదని ఇచ్చాడు. ఫస్ట్ వన్, నో ఎగ్జిట్ ఈజ్ ఎ విండో. ఆల్ కర్టన్స్ ఆర్ డోర్స్. ఓకే, అట్లీస్ట్ సమ్ డోర్స్ ఆర్ లాక్స్. ఇది కూడా ఓకే. అట్లీస్ట్ సమ్ ఎగ్జిట్స్ ఆర్ కర్టన్స్ అని ఇచ్చాడు. ఎగ్జిట్ కి కర్టన్ కి రిలేషన్ రాదండి అసలు మనకి. సో ఆన్సర్ ఈస్ ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్, కోరెడ్ ఇన్ఈక్వాలిటీస్ ఇచ్చాడు చూడండి. ఫస్ట్ వన్ చూడండి. ఇది మనకి కన్క్లూజన్స్ కనుక అబ్జర్వ్ చేస్తే మోర్ దాన్ 2 కన్క్లూజన్స్ ఉన్నాయండి. జాగ్రత్త చూడండి, వన్ బై వన్. ఫస్ట్ వన్, జీకి వైకి రిలేషన్ అన్నాయండి. జీ గ్రేటర్ దాన్ వై అవుతుంది. సో అక్కడ జీ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు వై అని ఇచ్చాడు. 1 పనికి వచ్చే అవకాశం లేదు. సెకండ్ వన్, ఎం కి జీకి మధ్య రిలేషన్, ఎం లెస్ దాన్ జీ, 2 ఓకే. యూకి హెచ్ కి మధ్య రిలేషన్, యూకి హెచ్ కి మధ్య రిలేషన్ ఆపోజిట్ సింబల్స్ పనికి రాదు. బికి ఎల్ కి మధ్య రిలేషన్ అండి, బి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎల్, ఇది కూడా ఓకే. సో 2 and 4 పనికి వస్తాయండి. నెక్స్ట్ 94th వన్, ఆర్ కి పి కి రిలేషన్ ఇచ్చాయండి. పి నుంచి ఎస్కి వస్తే ఎస్ నుంచి ఆర్కి రావాలి, కానీ ఇక్కడ అసలు పి నుంచి ఎస్కి వచ్చే అవకాశమే లేదు, ఆపోజిట్ సింబల్స్ కాబట్టి 1 పనికి వచ్చే అవకాశం లేదు. నెక్స్ట్ టీకి యూకి, టీ అండ్ యూ గ్రేటర్ దాన్ ఉంది, ఈక్వల్ టు ఉంది. ఒకసారి చూడండి, టీ నుంచి యూకి రిలేషన్ రావాలంటే టీ నుంచి ఎస్కి వస్తే ఎస్ నుంచి యూ, యూ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎస్, ఎస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు టీ, అంటే యూ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు టీ అని రాయించండి. అంటే టీ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు యూ. సో 2 కానీ 4 కానీ రెండిట్లో ఏదో ఒకటి ఫాలో అవుతుంది. నెక్స్ట్ ఏకి ఆర్కి మధ్య రిలేషన్ తీసుకున్నట్టయితే ఏ నుంచి ఎస్కి వస్తే ఎస్ నుంచి ఆర్ తీసుకోవచ్చు, ఏ లెస్ దాన్ ఆర్. సో ఆన్సర్ ఇస్ 3, either 2 or 4 ఫాలోస్ అండి. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ ఎల్ కి యూకి మధ్య రిలేషన్ ఇచ్చాయండి. ఎల్ నుంచి యూకి రిలేషన్ రావాలంటే ఎల్ నుంచి వీకి వస్తే వి నుంచి యూకి తీసుకోవచ్చు, కానీ అక్కడ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు వచ్చే అవకాశం లేదండి. ఎందుకంటే అయితే గ్రేటర్ దెన్ అవ్వచ్చేమో కానీ అది కన్ఫామ్ గా చెప్పలేము. గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు అయితే పనికి రాదు. నెక్స్ట్
T1 3లో U అండ్ Mలు ఉన్నాయి చూడండి. U నుంచి Mకి రిలేషన్ రావాలి అంటే వాడు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ U గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు V గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు M అంటే U గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు M అయితే గ్రేటర్ దెన్ అవ్వాలి లేదా ఈక్వల్ టు అవ్వాలి, రెండు ఉన్నాయండి. ఏదర్ 1 2 or 3. F కి U కి మధ్య రిలేషన్ వచ్చే అవకాశం లేదుగా, ఆపోజిట్ సింబల్స్ ఉన్నాయండి. సో ఆన్సర్ ఈస్ ఏదర్ 2 or 3 ఫాలోస్. ఓకే, నెక్స్ట్ 96th వన్ చూడండి. టీకి ఎక్స్కి మధ్య రిలేషన్ ఇచ్చాయండి. టీ నుంచి ఎక్స్కి రావాలి అంటే ఎక్స్ లెస్ దాన్ టీ అవుతుందండి, కానీ అక్కడ టీ లెస్ దాన్ ఎక్స్ అని ఇచ్చాడు. టీ లెస్ దాన్ ఎక్స్ పనికిరాదు, 1 వచ్చే అవకాశం లేదు. రెండోది ఎంకి జెడ్కి మధ్య రిలేషన్ ఇచ్చాయండి. ఎంకి జెడ్కి మధ్య రిలేషన్ రాదు, ఆపోజిట్ సింబల్స్. వైకి ఎక్స్కి మధ్య రిలేషన్ ఇచ్చాడు, వై గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ అవుతుంది. సో రెండు ఉన్నాయి కాబట్టి ఏదర్ 3 or 4 ఫాలోస్, ఈ రెండిట్లో ఏదో ఒకటి అవుతుందండి. నెక్స్ట్ 97th వన్. యూకి ఈకి మధ్య రిలేషన్ ఇచ్చాయండి. యూ నుంచి ఈకి రావాలి అంటే వాడు ఇచ్చింది చూడండి. యూ నుంచి ఎమ్, ఎం నుంచి ఈ అండి. యూ గ్రేటర్ దాన్ ఎం అవుతుంది, ఈ అవుతుంది 1. ఓకే, సెకండ్ వన్ చూడండి. జేకి ఈకి మధ్య రిలేషన్, జే నుంచి ఈకి రావాలంటే జే నుంచి ఎంకి వస్తే ఎం నుంచి ఈ తీసుకోవాలండి. అంటే రెండు కలిపితే ఏం రాయొచ్చు మనం, జే గ్రేటర్ దాన్ ఈ అని రాయొచ్చు. ఇది పనికి వచ్చే అవకాశం లేదు. ఎఫ్ కి డికి మధ్య రిలేషన్ చూడండి. ఎఫ్ నుంచి ఎంకి వస్తే ఎం నుంచి డికి తీసుకోవచ్చు. ఎఫ్ గ్రేటర్ దాన్ మనం డి రాసుకోవచ్చు అండి, ఇది ఓకే. డికి యూకి మధ్య రిలేషన్ చూడండి. డి నుంచి ఎంకి వస్తే ఎం నుంచి యూకి రావాలి, ఆపోజిట్ సింబల్స్ గా పనికొచ్చే అవకాశం లేదండి. సో మనకి వాడు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ లో 3 పనికి వస్తుంది. 1 కూడా అబ్జర్వ్ చేసినట్టయితే 1 చూడండి ఒకసారి. యూ నుంచి ఈకి ఇచ్చాడు కదా, యూ నుంచి ఈ కంటే యూ అనేటువంటి దాని నుంచి ఎంకి వస్తే, సారీ 1 కూడా పనికిరాదు అనుకోండి, చూడండి రిలేషన్ రివర్స్ అవుతున్నట్టుంది. సారీ 1 క్యాన్సిల్, ఓన్లీ 3 ఫాలోస్. నెక్స్ట్ 98th వన్ చూడండి. 98th వన్ డేటా సఫిషియన్సీ ఇచ్చాడు చూడండి. అమాంగ్ బిల్డింగ్స్ ఈఎఫ్జి హెచ్ఐజే విచ్ ఈస్ ది సెకండ్ టాలెస్ట్ అని ఇచ్చాడు. మొత్తం మీద 3 + 3 6 బిల్డింగ్స్ ఉన్నాయి చూడండి. సెకండ్ టాలెస్ట్ అన్నాడు. లెఫ్ట్ టు రైట్ ఇంక్రీజింగ్ ఆర్డర్లో తీసుకుంటే ఇది మనకు కావాల్సింది. సో ఓకే, ఓన్లీ 2 బిల్డింగ్స్ ఆర్ షార్టర్ దాన్ ఈ కన్నా చిన్నవి 2 ఉన్నాయి అని ఇచ్చాడు. ఎఫ్ ఈజ్ టాలర్ దాన్ హెచ్, ఎఫ్ ఈజ్ టాలర్ దాన్ హెచ్ బట్ నాట్ ది టాలెస్ట్, ఎఫ్ అనేటువంటిది టాలెస్ట్ కాదు. జీ షార్టర్ దాన్ జే, జీ అనేటువంటిది జే కన్నా షార్టరు బట్ నాట్ షార్టెస్ట్. ఓకే, జీ షార్టర్ దాన్ జే బట్ నాట్ షార్టెస్ట్ అని ఇచ్చాడు. నెక్స్ట్ ఐ షార్టర్ దాన్ జే అని ఇచ్చాడు, ఐ అనేటువంటిది జే కన్నా షార్టర్ అని ఇచ్చాడు. ఇప్పుడు మనకి వాడు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ లో ఐ షార్టర్ దాన్ జే అన్నాడు. ముందర ఎఫ్ ఈజ్ టాలర్ దాన్ జే బట్ నాట్ టాలెస్ట్, ఎఫ్ అనేటువంటిది టాలెస్ట్ అయ్యే అవకాశం లేదు. నెక్స్ట్ అదే విధంగా జీ అనేటువంటిది జీ షార్టర్ దాన్ జే బట్ నాట్ షార్టెస్ట్ అని ఇచ్చాడు, జీ అనేటువంటిది షార్టెస్ట్ అయ్యే అవకాశం లేదు. మరి రిమైనింగ్ పాసిబిలిటీలో ఏది ఎక్కడ అనేది కన్ఫామ్ గా చెప్పలేంగా, ఎందుకంటే ఇమీడియట్ అని మనకి ఎక్కడ ఏమీ క్లారిఫై చేయాల. సో ఓకే, ఓన్లీ 1 నుంచి అయితే కన్ఫర్మేషన్ లేదండి, ఓన్లీ 2 చూద్దాం. హెచ్ ఈ షార్టర్ దాన్ ఓన్లీ 2 అదర్ బిల్డింగ్స్, హెచ్ అనేటువంటిది రెండింటికన్నా మాత్రమే చిన్నదని ఇచ్చాడు. ఎఫ్ ఈజ్ టాలర్ దాన్ జీ అండ్ ఐ, ఎఫ్ అనేటువంటిది జీ కన్నా ఐ కన్నా టాలర్ అని ఇచ్చాడు. ఎఫ్ ఈజ్ టాలర్ దాన్ జీ అండ్ ఐ. ఈజ్ టాలర్ దాన్ జీ, ఈ అనేటువంటిది జీ కన్నా టాలర్ అని ఇచ్చాడు. ఈజ్ టాలర్ దాన్ జీ బట్ షార్టర్ దాన్ హెచ్ అని ఇచ్చాడు. ఈ ఈజ్ టాలర్ దాన్ జీ బట్ షార్టర్ దాన్ హెచ్ అని ఇచ్చాడు. ఓకే, సో ఫస్ట్ మూడిట్లోనే మనకి జీ అనేటువంటిది ఈ అనేటువంటిది ఉండాలి. ఎఫ్ ఈజ్ నాట్ ది టాలెస్ట్, ఎఫ్ అనేటువంటిది టాలెస్ట్ కాదు అంటే కన్ఫామ్ గా ఎఫ్ ఇక్కడ తీసుకుంటే జిఈహెచ్. ఓకే, మనకి జి అనేటువంటి దానికన్నా ఐ అనేటువంటిది కన్ఫామ్ గా చిన్నది కాబట్టి అగైన్ జి అనేటువంటి దానికన్నా ఈ పెద్దది. అంటే జి ఇక్కడ తీసుకున్నారనుకోండి, ఐ అండ్ ఈ రెండిట్లో ఎక్కడైనా రావచ్చు, మిగిలింది టాలెస్ట్ అయి ఉండాలి. అయితే మనకి సెకండ్ టాలెస్ట్ ఏంటి అన్నాడు, వచ్చేసినట్టేగా ఎఫ్ వచ్చింది సెకండ్ టాలెస్ట్ అనేది. సో రిమైనింగ్ అనవసరం. సో ఆన్సర్ ఇస్ 2 alone. How many people are standing between W and G in a line of in a straight line of 13 people? All are facing the north. First one shown. మొత్తం లైన్ లో 13 members. M is standing extreme left end of the line అని ఇచ్చాడు.
ఓన్లీ 3 పీపుల్ బిట్వీన్ ఎం అండ్ ఎస్, ఎంకి ఎస్కి మధ్యలో 3 మెంబర్స్ అని ఇచ్చాడు. ఓన్లీ 3 పీపుల్. ఓన్లీ 1 పర్సన్ బిట్వీన్ జీ అండ్ ఎస్, జీకి ఎస్కి మధ్యలో 1 పర్సన్ అని ఇచ్చాడు. జీకి ఎస్కి మధ్యలో 1 పర్సన్. ఓకే, ఓన్లీ 1 పర్సన్ బిట్వీన్ జీ అండ్ ఎస్. ఓన్లీ 5 పీపుల్ స్టాండ్ బిట్వీన్ ఎస్ అండ్ డబ్ల్యూ, ఎస్కి డబ్ల్యూకి మధ్యలో 1 2 3 4 5, ఎస్కి డబ్ల్యూకి మధ్యలో 5 మెంబర్స్. ఓన్లీ 5 పీపుల్ బిట్వీన్ ఎస్ అండ్ డబ్ల్యూ అని ఇచ్చాడు. దానికన్నా ముందులో ఓన్లీ 1 పర్సన్ స్టాండ్ బిట్వీన్ జీ అండ్ ఎస్ అని ఇచ్చాడు. సో ఇక్కడ మనకి ఓన్లీ 1 నుంచి కనుక అబ్జర్వ్ చేస్తే, ఇప్పుడు వాడు ఇచ్చినటువంటి క్వశ్చన్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే డబ్ల్యూకి జీకి మధ్యలో ఎంతమంది అన్నాడు, కన్ఫామ్ గా తెలియదుగా. ఫస్ట్ వన్, ఎల్ స్టాండ్స్ టు ది ఎక్స్ట్రీమ్ రైట్ హ్యాండ్ ఆఫ్ ది లైన్ అని ఇచ్చాడండి. ఎక్స్ట్రీమ్ రైట్ హ్యాండ్. ఓన్లీ 2 పీపుల్ స్టాండ్ బిట్వీన్ ఎల్ అండ్ వై, ఎల్కి వైకి మధ్యలో 2 మెంబర్స్ అని ఇచ్చాడు. ఓన్లీ 3 పీపుల్ బిట్వీన్ జే అండ్ వై అని ఇచ్చాడు. సారీ, జే అండ్ వై. ఓన్లీ 3 పీపుల్. దానికన్నా ముందర ఓన్లీ 2 పీపుల్ బిట్వీన్ ఎల్ అండ్ వై. దాని తర్వాత ఓన్లీ 3 పీపుల్ బిట్వీన్ జే అండ్ వై, జేకి వైకి మధ్యలో 3 మెంబర్స్. ఓకే, ఓన్లీ 3 పీపుల్ బిట్వీన్ జే అండ్ వై. జీ ఈస్ ది ఇమీడియట్ నైబర్ ఆఫ్ జే, జీ ఈస్ ది ఇమీడియట్ నైబర్ ఆఫ్ జే అని ఇచ్చాడు. ఎటైనా ఉండొచ్చు. జీ ఈస్ ది ఇమీడియట్ నైబర్ ఆఫ్ జే. ఓన్లీ 4 పీపుల్ స్టాండ్ బిట్వీన్ జే అండ్ డబ్ల్యూ, జేకి డబ్ల్యూకి మధ్యలో 4 మెంబర్స్. 1 2 3 4, డబ్ల్యూ ఎక్కడైనా అవ్వచ్చు. 1 2 3 4, డబ్ల్యూ ఎక్కడైనా అవ్వచ్చు. సో మరి అలాంటప్పుడు క్లారిటీ లేదుగా. సో విడివిడిగా పనికొచ్చే అవకాశం అయితే లేదు. ఇప్పుడు రెండు కలిపితే ఎల్ ఇక్కడ రావాలి, 2 మెంబర్స్ తర్వాత వై ఇక్కడ కన్ఫామ్, 3 మెంబర్స్ తర్వాత 1 2 3 ఇక్కడ ఎవరు రావాలి, జే రావాలి. సో అప్పుడు కన్ఫామ్ గా జీ ఇక్కడ రావడానికి ఛాన్స్ ఉంది. ఇప్పుడు చెప్పేయచ్చుగా, జీకి డబ్ల్యూకి మధ్యలో ఎంతమంది అనేది బోత్ 1 and 2 కలిపితే వస్తుందండి. ఓకే, లాస్ట్ వన్. ఇన్ ఏ 6-tier బిల్డింగ్, 6 floors అని ఇచ్చాయండి. టాప్ మోస్ట్ 6 అన్నాడు, బాటమ్ టు టాప్ 1 to 6. ఈచ్ ఆఫ్ 6 friends PQRSTU live on different floors. Who among them live floor number 3? 1 by 1 కండిషన్స్ చూడండి. టీ లివ్ ఆన్ ది టాప్ మోస్ట్ ఫ్లోర్, టీ అనేటువంటి పర్సన్ టాప్ మోస్ట్ అని ఇచ్చాడు. ఓన్లీ 1 పర్సన్ బిట్వీన్ టీ అండ్ ఎస్, టీకి ఎస్కి మధ్యలో 1 పర్సన్. ఓన్లీ 1 పర్సన్ బిట్వీన్ పి అండ్ క్యూ, పి అండ్ క్యూ ఎవరు ఎక్కడ అనేది కన్ఫామ్ గా మనం అయితే ఎట్ ప్రజెంట్ క్లారిఫై చేయలేమండి. సో ఓన్లీ 1 నుంచి అయితే క్లారిటీ లేదండి. ఓన్లీ 2 చూద్దాం. యూ ఈజ్ లివ్ యూ లివ్ ఆన్ ది గ్రౌండ్ ఫ్లోర్, యూ అనేటువంటి పర్సన్ గ్రౌండ్ ఫ్లోర్ అని ఇచ్చాడు. ఓన్లీ 2 పీపుల్ బిట్వీన్ యూ అండ్ ఎస్, యూకి ఎస్కి మధ్యలో 2 మెంబర్స్ అని ఇచ్చాడు. ఓన్లీ 2 పీపుల్ బిట్వీన్ యూ అండ్ ఎస్. క్యూ లివ్ ఇమీడియట్లీ అబో ఎస్, క్యూ అనేటువంటి పర్సన్ ఇమీడియట్లీ అబో ఎస్, సారీ, క్యూ అనేటువంటి పర్సన్ ఇమీడియట్లీ అబో ఎస్, క్యూ లివ్ ఇమీడియట్లీ అబో ఎస్. ఆర్ లివ్ ఇమీడియట్లీ అబో యూ, ఆర్ అనేటువంటి పర్సన్ యూకి ఇమీడియట్లీ అబో అని ఇచ్చాడు. ఇది ఓన్లీ 2. ఇప్పుడు మనకి 3rd ఫ్లోర్ ఎవరనేది కన్ఫామ్ గా అవకాశం లేదండి. సో మనకి ఓన్లీ 1 నుంచి కానీ ఓన్లీ 2 నుంచి కానీ పనికొచ్చే అవకాశం లేదు. రెండు కలిపితే ఇక్కడ టీ అనేటువంటి పర్సన్ రావాలి. ఇంకా ఫస్ట్ లో ఇంకేమైనా ఉన్నాయేమో చూడండి. ఓన్లీ 1 పర్సన్ బిట్వీన్ టీ అండ్ ఎస్ అని ఇచ్చాడు. ఓన్లీ 1 పర్సన్ బిట్వీన్ పి అండ్ ఓ అని ఇచ్చాడు. పికి ఓకి మధ్యలో 1 పర్సన్ అన్నాడు. సెకండ్ పాసిబిలిటీ, పికి ఓకి మధ్యలో 1 పర్సన్. సెకండ్ ఆర్ అండ్ యూ. ఒకసారి మొత్తం మెంబర్స్ అబ్జర్వ్ చేస్తే PQRST. సో పి అండ్ ఓ కాదండి, పి అండ్ క్యూ అయి ఉండాలి. అది ఓన్లీ 1 పర్సన్ బిట్వీన్ పి అండ్ క్యూ. సో ఇక్కడ పి తీసుకుంటున్నాను, ఆ మిగిలినటువంటి పర్సనే అక్కడ తీసుకునేటువంటి. సో ఆన్సర్ ఈజ్ బోత్ 1 and 2 ఫాలోస్. రెండు కలిపినట్లయితే మనకు కన్ఫామ్ గా ఆన్సర్ వస్తుంది. ఇవి ఓవరాల్ వాడు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్స్. సో పెద్దగా ఇబ్బంది పెట్టేటువంటి ఇందుట్లో ఏం లేవండి. దాదాపు డైరెక్ట్ క్వశ్చన్స్. ఒకసారి జాగ్రత్తగా మళ్ళీ వెరిఫై చేసి చూడండి. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.